నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ కొత్త అప్డేట్ వచ్చిందండి. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ వర్షన్ 21.0 మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారని గమనించినట్లయితే ముందుగా లాస్ట్ అప్డేటెడ్ 14th June 2024. ఇక్కడ గమనించినట్లయితే మొత్తం 4 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఫ్యామిలీ నెంబర్ జనరేషన్ ఇన్ ఫ్యామిలీ సర్వే. పోషన్ ట్రాకర్లో ఫ్యామిలీ సర్వే చేసేటప్పుడు ప్రతి ఫ్యామిలీకి ఒక సీరియల్ నెంబర్ వస్తుందని కొత్తగా యాడ్ చేసామని చెప్తున్నారండి. ఓకే, పోషన్ ట్రాకర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్ సెంటర్లో కింద ఫ్యామిలీ సర్వే అనే మాడ్యూల్ ఉందండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇంతకుముందు ఫ్యామిలీస్ ఏమైనా మీరు క్రియేట్ చేస్తుంటే కనుక ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఒక ఫ్యామిలీ మెంబర్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ ఇంతకుముందు మనకి ఈ 2 పేర్లు మాత్రమే చూపించేదండి. ఇప్పుడు కొత్తగా ఇదొకటి యాడ్ చేశారని చెప్తున్నారు. ఈ ఫ్యామిలీకి సీరియల్ నెంబర్ 4 అంట. క్రియేటెడ్ ఆన్ 27 May 2024 అంటే ఎప్పుడు నమోదు చేసామనే డేట్ చూపిస్తుంది. ఆ ఫ్యామిలీకి ఒక సీరియల్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ సీరియల్ నెంబర్ ఎలా వస్తుందంటే ఫస్ట్ నమోదు చేసిన ఫ్యామిలీకి 1 నెంబర్ వస్తుంది, రెండో ఫ్యామిలీకి 2వ నెంబరు, మూడోసారి నమోదు చేసిన దానికి 3వ నెంబరు, ఈ విధంగా వస్తుంది అనమాట. డేట్ ప్రకారంగా తీసుకుంటుంది. ఓకే, అదొకటి కొత్తగా యాడ్ చేశారని చెప్పారండి. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే యాప్ టేకింగ్ టైమ్ ఇష్యూ ఫిక్స్డ్ ఇన్ THR ఆర్ HCM స్క్రీన్. మనం ప్రతిరోజు డైలీ ట్రాకింగ్ చేస్తాం కదండి. స్కూల్ ఓపెన్ చూపిస్తాము, ఫోటో క్యాప్చర్ చేస్తాము, అటెండెన్స్ ఆర్ మార్నింగ్ స్నాక్స్ చూపిస్తాము. తర్వాత THR ఆర్ HCM ఓపెన్ చేస్తే ఒక్కొక్కసారి ఇక్కడ మొత్తం ఖాళీగా కనబడుతుందండి. కొంతమందికి బెనిఫిషరీస్ని చూపించడం లేదు, చాలా లేట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఇష్యూ అనేది లేదంట, క్లియర్ చేశారని చెప్తున్నారండి. ఇప్పటి నుంచి THR ఆర్ HCM ఓపెన్ చేయగానే వెంటనే మనకి చూపిస్తుందని చెప్తున్నారండి. ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, 6 to 3 years పిల్లలు, 3 to 6 years పిల్లలు. ఇంతకుముందు వెంటనే వచ్చేవి కాదనమాట, కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. ఇప్పుడు ఆ ఇష్యూని ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఇంకా థర్డ్ పాయింట్ గమనించినట్లయితే బగ్ ఫిక్సెస్ ఇన్ EKYC ప్రాసెస్ ఆన్ ప్రొఫైల్ స్క్రీన్ ఫర్ అంగన్వాడీ వర్కర్. పోషన్ ట్రాకర్లో మనము టీచర్కి మరియు హెల్పర్కి EKYC అనేది చేస్తున్నాం కదండి. కొంతమంది పూర్తి చేశారు, ఇంకా కొంతమంది చేయకపోవచ్చు. EKYC చేసేటప్పుడు కొంతమందికి ఎర్రర్స్ వచ్చేటి అండి. ఇప్పుడు అటువంటి ఏం రాకుండా బగ్ ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్ గమనించినట్లయితే యాప్ ఆప్టిమైజేషన్. ఇది మనకి ప్రతిసారి వస్తూనే ఉంటుందండి, అది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా పైన 3 పాయింట్లు మాత్రమే మనకి ముఖ్యమండి. ఓకే, ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ కూడా టచ్ చేయండి. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.